తండ్రిని పేరు పొందెను. విశ్వాస వీరుడై జయము పొందెను. విశ్వాస వీరుడై జయము పొందెను. వన్స్ అపాన్ ఎ టైమ్ లో ఉర్ అనే గ్రామంలో అబ్రహాము ఉండెను. విశ్వాసులకు తండ్రిని పేరు పొందెను. విశ్వాస కమ్యూనికేట్ చేసెను. తను చూపించు తండ్రికి ఆయనను వెళ్ళమనేను. యేసయ్య అబ్రాహాముతో కమ్యూనికేట్ చేసెను. తను చూపించు తండ్రికి ఆయనను వెళ్ళమనేను. యేసయ్య మాటకు ఒబే ఆయను. నేషన్స్ అన్నిటికీ తండ్రి ఆయను. యేసయ్య మాటకు ఒబే ఆయను. నేషన్స్ అన్నిటికీ తండ్రి ఆయను. వన్స్ అపాన్ ఎ టైమ్ లో ఉర్ అనే గ్రామంలో అబ్రహాము ఉండెను. విశ్వాసులకు తండ్రిని పేరు పొందెను. విశ్వాస వీరుడై జయము పొందెను. విశ్వాస వీరుడై జయము పొందెను. గర్భఫలము లేక డిసప్పాయింట్ చెందెను. విశ్వాసము ద్వారా కేపబిలిటీ పొందెను. గర్భఫలము లేక డిసప్పాయింట్ చెందెను. విశ్వాసము ద్వారా కేపబిలిటీ పొందెను. మళ్ళీ గాలి తుఫాను వచ్చినప్పుడు యేసయ్య లేడు వాళ్ళతో. యేసు ప్రభువు లేడనమాట. ఇట్లా దూరంగా చూస్తే యేసు ప్రభువు నీళ్ళ పైన నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రపంచం అంతటిలో నీళ్ళ పైన నడిచినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతుడు ఎవరు? అందరు చాలా ట్రై చేస్తున్నారు, వేరే వేరే సాధువులు. సత్యదేవుడు కాబట్టి నీళ్ళ పైన ఆయన నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు మిగతా శిష్యులు కూర్చోన్నారు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గరికి పోవాలని నీళ్ళపైకి దిగినాడు. కొంచెం దూరం నడిచినాడు. యేసు వైపు చూస్తూ నడిచినాడు. ఎప్పుడైతే నీళ్ళ వైపు చూసినాడో ఏమైంది? దేవుని వైపు చూస్తూ యేసు వైపు, మనం ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. వీళ్ళు దేనికి సమానము? ఈ యొక్క లోకం వైపు అంటే ఆ నీళ్ళ కమ్యూనికేట్ చేసెను. తను చూపించు తండ్రికి